నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు మేము ఎవరితో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ నాయకత్వం నుంచి కూడా చెప్పించమంటున్నా. అదే యువగలం వేదిక మీద నుంచి ఆ పార్టీ నాయకత్వం కూడా చెప్పేస్తే సమస్య లేదు కదా. సమస్యకు పరిష్కారం చూపాల్సింది, ఒక సొల్యూషన్ ఇవ్వాల్సింది ఈ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ కాదు, మిగతా ప్రధాన పార్టీ. అంటే గతంలో పొత్తు పెట్టుకున్నప్పుడు ఇలాగే ఆ పార్టీ అలాగే అడిగిందా సార్? మేము కోరుకుంటామో లేదో నేను స్ట్రాటజీ విషయాలు మీ దగ్గర ఎందుకు చెప్తాను, మీడియాకి ఎందుకు చెప్తాం? వాళ్ళని అడగండి ఈ మాట. మీరు ఇదే మాట వెళ్ళి ఆ పార్టీని అడగండి, మీరు పొత్తు కోరుకుంటున్నారా లేదా అని అడగండి. వాళ్ళు కోరుకోలేదంటే సమస్య లేదు, కోరుకుంటున్నామంటే మిగతా విషయాలు మాట్లాడదాం. మేము జనసేన తప్ప ఎవరు వాళ్ళు ఎందుకు వచ్చి మిమ్మల్ని బతిమాలతారు? బలవంతులు వాళ్ళని మీరే చెప్తున్నారు. అలాంటప్పుడు మీరు బలహీనులైనప్పుడు రాష్ట్రంలో మీరే ఒక అడుగు ముందుకెళ్ళి కానీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగరు కదా. చూడండి, బలహీనమని నేను సంస్థాగతంగా బలహీనం అన్నా. ఈ రాష్ట్రానికి సంబంధించినంతవరకన్నా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో దరిదాపుల్లో కూడా 1% కూడా ఈ చెప్పిన సోకాల్డ్ పార్టీలు రావు. నేను విషయంలో చెప్తున్నా, ఈ స్టేట్ వరకే చెప్పాను, నేను దేశం గురించి కాదు. అయితే నేను అందుకే చెప్తున్నా, నిర్ణయం కేంద్ర పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ మేమే తీసుకునేటట్టుంటే మేమే మీరు అన్నట్టు పోయి మాట్లాడాలి. మా పార్టీకి సంబంధించినందుకు నిర్ణయాలు కేంద్ర పార్టీ తీసుకుంటుంది. అంటే మీ దగ్గర అభిప్రాయాలు అంటూ తీసుకుంటారు కదా సార్? అసలు మామూలుగా మా అభిప్రాయాలు తీసుకున్న అభిప్రాయాలు తీసుకోకుండా ఎందుకుంటారు? అభిప్రాయాల కోసమే ఇవాళ సమావేశం జరిగింది. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, సమావేశంలో పాల్గొన్న ప్రతి నాయకుడు చాలా స్పష్టంగా ఎటువంటి అరమరికలు లేకుండా సమావేశంలో నిర్ణయాలు చెప్పారు. ప్రతి కార్యకర్త తన విషయాలు చెప్పారు. అది నెగిటివ్ పాజిటివ్ అనేది కాకుండా తన సొంత అభిప్రాయం ఏముంది, ప్రజలు ఏమనుకుంటున్న విషయాన్ని చెప్పారు. అయితే వాటిని అన్నింటినీ క్రోడీకరించి కేంద్ర పార్టీ ముందర పెట్టడం, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా మేము పనిచేయడం చేస్తాం. బలమైన పార్టీ, ప్రపంచంలోని బలమైన పార్టీ, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈ రాష్ట్రానికి సంబంధించిన వరకు ఓట్ల శాతం చూస్తే, సీట్ల దాస్తం చూస్తే భారతీయ జనతా పార్టీ బలమైన పార్టీ. మా బలాన్ని పెంచుకోవడం కోసమే మేము సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో విస్తరించాలని ప్రయత్నం చేస్తున్నాం. పొత్తులు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట చేయాలి. ఆ పొత్తుల విషయాన్ని వారు ఏ పార్టీతో ఉండాలనుకుంటానో ఆ పార్టీ నాయకులతో చెప్పిస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. పొత్తుల ముగింపు సభలో ఓపెన్ గా బహిరంగ సభలోనే చెప్పాడు సార్ పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యం కాదు కదా, మేము మా పార్టీని ఏ విధంగా స్ట్రెంథెన్ చేసుకుంటాం అనేదే కదా మాకు కావాలి. అది మాకు సంబంధించినంత వరకు అది అప్రస్తుతం. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పి కాల్ కోసం వచ్చాను. పార్టీ ఉందని ఆమె కామెంట్ చేశారు. మీరేమో టీడీపీతో బహిరంగ సభలో కూడా పాల్గొనబోతున్నారు. సందర్భంలో మాట్లాడుతున్నాం.